Hello guys, welcome to my channel. Yours Akira and Mehika. Please subscribe to my channel. ఇప్పుడైతే నేను మన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఫాస్ట్ గా వచ్చిన 14 కంటెస్టెంట్స్ కి ఎంతెంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు ఏంటి అనేసి డీటెయిల్స్ చెప్తాను మీకోసం. అంటే నేను ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి తెలుసుకున్నవి అనమాట. అంటే ఇవి ఎగ్జాక్ట్ అని కాదు, బట్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ అయితే వాళ్ళకు ఉందన్నమాట. సో ఫస్ట్ కంటెస్టెంట్ మణికంఠ తీసుకున్నాము. మణికంఠ ఈ అబ్బాయి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో 1,12,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను యాక్టర్ అనమాట, కొన్ని సీరియల్స్ కూడా చేస్తున్నాడు. సో అంత ఫాలోయింగ్ అయితే ఏం లేదు ఈయనకి, అంటే పబ్లిక్ లో ఇప్పుడిప్పుడే గ్రో అవుతూ ఉన్నాడు అనమాట. కొంత చెప్పాలంటే అసలు ఫేడ్ అవుట్ అయిపోయాడు. బట్ మీకు స్టేజ్ మీద కూడా గమనించినట్లయితే చెప్పున్నాడు అనమాట, ఈ బిగ్ బాస్ స్టేజ్ నాకు చాలా విలువైందని చెప్పేసి. సో అతనికి చాలా లీస్ట్ రెమ్యునరేషన్ ఉందన్నమాట, 1,20,000 పర్ వీక్ అనమాట. ఇట్స్ గుడ్, నాట్ మరీ లీస్ట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి సోనియా ఉంది కదా, ఈమె రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు కదా కరోనా, అందులో యాక్ట్ చేసింది అనమాట. సో ఈమె యాక్టర్ కాబట్టి అందులో ఈమెకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 1,50,000 ఉన్నారు. యాక్టర్ కాబట్టి మంచిగానే ఇచ్చారు, అంటే 1,50,000 రెమ్యునరేషన్ అయితే ఈమెకి బిగ్ బాస్ టీమ్ అయితే ఫిక్స్ చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేబక్క, ఈమె యూఎస్ లో కామెడీ సీన్స్ వీడియోస్ తీస్తా అలా ఇలా పాపులర్ అయింది యూట్యూబ్ లో. ఈమెకి వచ్చేసి అంత ఫాలోవర్స్ ఏమీ లేరు. ఇన్స్టాగ్రామ్ లో 1,60,000 ఉన్నారు. బట్ ఫన్నీ కామెడీ సింగింగ్ అన్ని ఉన్నాయి కాబట్టి ఓకే, వెల్ నోన్ పర్సన్ కాబట్టి ఈమెకి వచ్చేసి 1,50,000 పర్ వీక్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రిది అని ఒక అబ్బాయి వచ్చాడు కదా, తను యాక్చువల్గా యూట్యూబ్ లో మంచి ఫేమస్ కంటెంట్ తీస్తాడు, ఫ్యామిలీ కంటెంట్, ఫన్నీ కంటెంట్ ఎక్కువ తీస్తుంటాడు అనమాట, సీరియస్ టైప్. సో తనకి యూట్యూబ్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ప్లస్ వచ్చేసి ఈయనకి ఇన్స్టాగ్రామ్ లో 4 లక్షలకు పైచులకు ఫాలోవర్స్ ఉన్నారనమాట. సో ఇతను కొంచెం రేంజ్ పెరిగింది కాబట్టి ఈయనకి 2 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష. ఈ మధ్య శేఖర్ భాషకి అసలు పరిచయమే అక్కర్లేదు. 2 months నాన్ స్టాప్ గా అన్ని సోషల్ మీడియాస్ లో, అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఫుల్ హల్చల్ చేసేసాడు ఒక లావణ్య ఇష్యూ మీద. మీకు తెలిసే ఉంటది, చెప్తా కొట్టించుకున్నప్పుడైతే ఇంకా హై ఇదైపోయాడు అనమాట. సో బిగ్ బాస్ తెలిసిన న్యూస్ ఏంటంటే, బిగ్ బాస్ టీమే శేఖర్ భాషని కావాలి అని చెప్పేసి ఫోర్స్ చేసి మరీ తీసుకున్నారు, ఒప్పించి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇతను ఇంతకుముందు ఆర్జేగా చేసేవాడు. ఫాలోవర్స్ కూడా అంత పెద్దగా ఏం లేరనమాట, యావరేజ్ ఫాలోవర్స్. 52,000 ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈయనకి వీక్ 2,50,000 వరకు ఇచ్చి తీసుకున్నట్టు సమాచారం వచ్చింది. తర్వాత కిరాక్ సీత, ఈమెకి వచ్చేసి 90,000 ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఈమె కూడా యూట్యూబర్, కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, సో ఆవిడ అనమాట. సో ఈమెకైతే 2 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చున్నారు. నెక్స్ట్ నిఖిల్ అయితే ఫుల్ అందరికీ తెలిసిన వెల్ నోన్ పర్సనే అనమాట. ఇతను డాన్స్ బాగా వేస్తాడు, మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాడు, గేమ్స్ బాగా ఆడతాడు, మంచి ఫిజిక్ కానీ అంతా బాగానే ఉంది, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ మధ్య మా టీవీలో వచ్చిన షో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ ఉంది కదా, ఆ షోలో కూడా మంచి రెబల్ గా గేమ్ అయితే ఆడాడు. సో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో 1,24,000 ఫాలోవర్స్ అయితే ఈయనకి ఉన్నారు. యాక్టర్, కొన్ని మూవీస్ కూడా తీశాడు, బట్ షార్ట్ ఫిల్మ్స్ లాగా అనమాట. సో ఈయనకి కూడా 2,50,000 వరకు రెమ్యునరేషన్ ఉంది పర్ వీక్ కి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. షీ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ వెల్ నోన్ పర్సన్ అనమాట. యాంకర్ గా చేసింది ఇంతకుముందు సుధీర్ తో పాటు ఫస్ట్ లో. సో చాలా షోస్ లో ఉంది, చాలా జోయల్ గా ఉంటది, చాలా మంచి అమ్మాయి. అంటే పర్సనల్ గా కాకపోయినా షీఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ సెన్సిటివ్ గర్ల్. డాన్స్ బాగా వేస్తుంది. షోస్ లో కూడా ఏమన్నా తటక్కన అంటే కొన్ని డైలాగులు వేసేసినా సరే కొంచెం పాజిటివ్ గా తీసుకొని మెచ్యూర్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తుంది. దట్టు ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో 1.24 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఈ అమ్మాయి కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది కాబట్టి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్, అంటే 8 to 14 మెంబర్స్ లో 4 lakhs రెమ్యునరేషన్ ఉందన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యకి కూడా అంటే బయట జనరల్ గా తెలియకపోవచ్చు కానీ ఇన్స్టాలో మాత్రం ఫాలోవర్స్ 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఫాలోవర్స్ బేస్ చూసుకుంటే ఇతని టాప్ ఫస్ట్ లో ఉన్నాడు అనమాట. ఇతను అంత అంటే ఓల్డ్ లో మూవీస్ తీసాడు కాబట్టి ఇప్పుడు అంత జనరేషన్ కి తెలియదు కదా. సో కొంచెం ఫేవరెట్ అయిన హీరోనే అంటారు కొంతమంది. సో ఇతనికేమో 3 లక్షల రెమ్యునరేషన్ అయితే ఇచ్చున్నారు అనమాట. తర్వాత యష్మి ఎంఐ కన్నడ నుంచి వచ్చింది. ముకుంద మురారి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో యాక్ట్ చేసింది. ఆ సీరియల్ మంచి రేటింగ్ వచ్చింది అనమాట. సో ఆ తర్వాత ఈఎంఐకి మంచి ఆఫర్స్ వస్తా బాగుంది, క్యూట్ గా బాగుంటది. ఈమెకి కూడా 1.25 లాక్స్ ఫాలోవర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ఇక్కడైతే 2.5 లాక్స్ ఇచ్చి బిగ్ బాస్ 8 కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ. ఈ అమ్మాయి కూడా కన్నడ అమ్మాయి అనమాట. సో కన్నడ ఈ అశ్మి ప్రేరణ యాక్చువల్గా ఒకే సీరియల్లో ఫస్ట్ వచ్చారనమాట. సో ఫుల్ పాపులర్ అయిపోయింది, మంచి రేటింగ్ వచ్చింది ఆ సీరియల్. సో అందుకనే వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయికి కూడా ఇన్స్టాలో 1.28,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. ఈ అమ్మాయికి కూడా 2 lakhs రెమ్యునరేషన్ ఇచ్చేసి అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అభయ్ నవీన్. ఇతను పెళ్లి చూపుల హీరోలో అర్జున్ రెడ్డికి పక్కన చేస్తాడనమాట, ఫ్రెండ్ క్యారెక్టర్. సో అప్పుడు తెలిసింది, తర్వాత ఎక్కడ మనం చూడలేదు. ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయిన టైంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇతను యూజ్ చేసుకుంటే మాత్రం మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇతనికి అసలు ఇన్స్టాలో ఫాలోవర్స్ కూడా లేరు, జస్ట్ 21,000 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఈయనకి కూడా అంటే హీరో బేస్ మీద చేశాడు కాబట్టి 1.75 నుంచి 2 lakhs వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ కి వచ్చేసి నాగపంచమి సీరియల్ ఉంది కదా, అక్కడ హీరోగా చేశాడనమాట. చూడడానికి మంచి ఫిజిక్ గా చాలా అందంగా చాలా బాగుంటాడు, హ్యాండ్సమ్ గా. సో ఇతనికైతే 1.2 lakhs వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ అయితే ఏం కాదు, ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్నాడు. ఇతనికి వచ్చేసి ఇన్స్టాలో 1.80,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి నైనిక. మనకి డి షోలో ఉంది కదా, నైనిక డాన్స్ చాలా బాగా చేస్తుంది, చాలా క్యూట్ గా ఉంది. రీసెంట్ గా ఒక సలూన్ కూడా ఓపెన్ చేసిందని చూసాను నేను. తనకి మంచి ఫాలోవర్స్ ఉన్నాయి, 9 lakhs ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. సేమ్ టైం తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మంచి ఫ్యాషన్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది. సో డాన్స్ అయితే అద్భుతంగా చేస్తుంది. ఇంతకుముందు యాక్చువల్ గా డి నుంచి అదే డాన్స్ కేటగిరీ నుంచి మాస్టర్స్ ని తీసుకొచ్చేవాళ్ళు, బట్ ఈసారి డాన్స్ కంటెస్టెంట్ ని తీసుకొచ్చారు. సో నైనిక కూడా చాలా స్ట్రాంగ్ గర్ల్ అనమాట, బాగా ఆడుతుంది. బట్ ఈ 14 మెంబర్స్ లో నాకు బాగా ఆడుతారు అనిపించిన వాళ్ళు వచ్చేసి నైనిక, పృథ్వీరాజు, నిఖిల్, విష్ణుప్రియ, సోనియా ఏమో డౌటే, చూడాలి. మణికంఠ కూడా నాకు తెలిసి డౌటే, బేబక్క కూడా నాకు డౌటే అనిపిస్తుంది. ఇంకా ఆదిత్య, యష్మి, ప్రేరణ చూడాలి ఎవరైతే బాగా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారో. ఇంకొకటి ఏంటి నేను చెప్తాను అనుకుంటున్నానంటే, ఈ రోజే ఫిక్స్ అయిపోవకండి పలానా వాళ్ళు నా ఫేవరెట్, వీళ్ళే టాప్ 5 కి రావాలి, వీళ్ళే కప్పు విన్ అవ్వాలి అట్లా అనేసి. ఎపిసోడ్స్ రోజు చూద్దాము, వాళ్ళు నిజంగా జెన్యున్ గా ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళకి మనం వాల్యుబుల్ ఓట్ వేసేసి వాళ్ళని విన్ చేద్దాము. మీరు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకైతే ఇక్కడైతే ఎవరు పర్సనల్ గా తెలియదు, సో నేను జెన్యున్ గా రివ్యూస్ ఇస్తాను. సో 1 by 1 వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. 24/7 వీడియో ఫుల్ ఎపిసోడ్స్ రివ్యూస్ అంటే మీరు ఫుల్ చూడలేరు కాబట్టి మేము చూసి రివ్యూ ఇస్తాను. సో మీరు దాన్ని చూసేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు తెలిసే ఉంటుంది, లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా మీరు జస్ట్ వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే ఏ యూజ్ ఉండదు. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం మీరు లైక్ చేయాలి, కామెంట్ చేస్తేనే ఇంకొక 100 మెంబర్స్ కి, ఇంకొక 1000 మెంబర్స్ కి వీడియోని అయితే పుష్ చేస్తారు. మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు కొంచెం వాల్యూ ఉంటుంది. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.